నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కన్నయ్య సురేష్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్సెంబర్గ్ లోకల్ ఏజెన్సీస్ కోసం తెలుసుకుందాం. సో లోకల్ ఏజెన్సీస్ అంటే లక్సెంబర్గ్లో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కొన్ని ప్రోమన్ లక్సెంబర్గ్, ఏబిఏసి ఇంటమ్, వర్క్ ప్లేస్ లక్సెంబర్గ్, అలయన్స్ ఇంటమ్, జీజెడ్ఐఎం లక్సెంబర్గ్, పీపుల్స్ లక్సెంబర్గ్ అనే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, లోకల్ లక్సెంబర్గ్ ఏజెన్సీస్. వీటిని మనం అప్రోచ్ అయితే ఇండియన్స్ని హైర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎలా హైర్ చేసుకోవాలి, ఏంటి, అసలు మనకి ఏం కావాలనేది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ని ఫాలో అవ్వండి, వీడియో పూర్తిగా చూడండి. చాలామంది వీడియో చూసి డిస్క్రిప్షన్లో ఏమి చూసుకోకుండా అన్న ఇదెలా అని అడుగుతుంటారు. అలా కాకుండా వీడియో పూర్తిగా చూడండి, డిస్క్రిప్షన్ కూడా చూడండి, పూర్తి వివరాలు వీడియోలో ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే. అలాగే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలో మనం ముందుకెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు వేర్ హౌస్ వర్కరా, లాజిస్టిక్ అసిస్టెంటా, కన్స్ట్రక్షన్ హెల్పరా, ఎలక్ట్రీషియనా, వెల్డరా, హోటల్ స్టాఫా, క్లీనరా లేదా కుక్కా, ఫ్యాక్టరీ వర్కరా లేదా ఐటీ ప్రొఫెషనలా, ఇంజనీరా. సో మీరు ఎవరైనా అవనండి ఈ కేటగిరీలో. మీరు అన్స్కిల్డ్ అయితే 2,500 యూరోస్ నుంచి 3,200 యూరోస్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. స్కిల్డ్ అయితే 3,000 యూరోస్ నుంచి 5,000 ప్లస్ యూరోస్ శాలరీస్ వచ్చే అవకాశం ఉంది. ఐటీ ఆర్ ఇంజనీరింగ్ అయితే 4,000 నుంచి 8,000 ప్లస్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. భారతీయ రూపాయలలో 2,50,000 నుంచి 7,00,000 రూపాయల ప్లస్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది, మీరు గనక లక్సెంబర్గ్లో జాబ్ కొట్టగలిగితే. కొన్ని లక్సెంబర్గ్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ని జెన్యూన్గా అక్కడ స్పాన్సర్షిప్ చేయగలిగిన కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ గురించి, వారి ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని మీరు జాగ్రత్తగా మీ యూరోపాస్ సివి, యూరోపాస్ కవర్ లెటర్తో వాళ్ళు అడిగిన విధంగా రిజిస్టర్ అయ్యి మీరు సబ్మిట్ చేయగలిగితే, స్కిల్స్ బాగా ఎలివేట్ చేయగలిగితే మీకు వర్కౌట్ అవుతుంది. అఫీషియల్ లక్సెంబర్గ్ ఎంప్లాయర్స్ పోర్టల్ వచ్చేసి ఏడిఈఎం అనేది, ఇది అతిపెద్ద పోర్టల్ అనమాట, లక్సెంబర్గ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. ఇది అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించిన బోర్డు అనమాట. సో వీళ్ళు అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు. అలాగే లక్సెంబర్గ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్తో ప్రోమన్ లక్సెంబర్గ్ అనేది ఇందాక మనం చెప్పినట్టు దాని ఈమెయిల్ ఐడి ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో వీళ్ళు లాజిస్టిక్స్, వేర్ హౌస్, కన్స్ట్రక్షన్, ఇండస్ట్రీస్లు, తర్వాత మెయింటెనెన్స్ వర్కర్స్ని హైర్ చేసుకుంటుంటారు. నెంబర్ 2 వచ్చేసి ఏబిఏసి, ఈ లక్సెంబర్గ్ ఏజెన్సీ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాను. రిక్రూట్మెంట్ ఫర్ టెంపరీ అండ్ పర్మనెంట్ జాబ్స్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ కేటగిరీకి ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేయండి. నేను విడివిడిగా మీకు విభజించి మరీ చెప్తున్నాను, ఎవరికి ఈమెయిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలని జాగ్రత్తగా వాడుకోండి. సో ఆ తర్వాత వర్క్ ప్లేస్ లక్సెంబర్గ్ అనే వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాను. వీళ్ళు ఫైనాన్స్, ఐటీ, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, మెడికల్, ఈ సెక్టార్స్ వాళ్ళకి వీళ్ళు ఎంప్లాయ్మెంట్స్ చూస్తారు. తర్వాత అలయన్స్ ఇంటమ్ లక్సెంబర్గ్ అనే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాను. వీళ్ళు కన్స్ట్రక్షన్ అండ్ టెక్నికల్ ట్రేడ్స్ వాళ్ళకి జాబ్ చూస్తారు. తర్వాత జీఈజెడ్ఐఎం లక్సెంబర్గ్ అనేది ఇచ్చున్నాను. కన్స్ట్రక్షన్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ రిక్రూట్మెంట్స్ని వీళ్ళు చేస్తారు. పీపుల్స్ లక్సెంబర్గ్ అని ఉంది, వీళ్ళు ఇండస్ట్రీ అండ్ లాజిస్టిక్ రిక్రూట్మెంట్ మాత్రమే చేస్తారనమాట. సో మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే దయచేసి వీరికి మాత్రమే మీరు చేస్తే మీకు యూజ్ ఉంటుంది. మీరు వాళ్ళు చేసే సెక్టార్ కాకుండా డిఫరెంట్ సెక్టార్కి మీరు సివి పంపిస్తే యూజ్లెస్ కదా. సో దయచేసి ఒక్కొక్కసారి మీరు డిస్క్రిప్షన్ చూసుకొని ఎవరు ఈ దేనికి చేయాలనేది దానికి మాత్రమే చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది. లక్సెంబర్గ్లో ఎప్పుడు కూడా మీకు ఇమీడియట్గా జాబ్ రాదు. మీరు యూరోపాస్ సివి, యూరోపాస్ కవర్ లెటర్తోని ఈ బోర్డ్స్లో లైక్ మీరు యాడమ్లో రిజిస్టర్ అవ్వాలి. యాడమ్లో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఆ సివి అది పంపిన తర్వాత వాళ్ళు ఎంప్లాయర్కి పంపించిన తర్వాత ఎంప్లాయర్ మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మీరు సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పటి నుంచి మీ వర్క్ స్టార్ట్ అన్నట్టు లెక్క అనమాట. సో వేరే షార్ట్ కట్ ఏమీ లేదు ఇక్కడ, ఇదే ఒక్కటే మార్గం ఉంది. సో ఎంప్లాయర్ నుంచి ఇంటర్వ్యూ రావాలి, మీకు ఎంప్లాయర్ నుంచి ఆఫర్ లెటర్ రావాలి, అప్పుడే మీ ప్రాసెస్ నిజమని నమ్మండి. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద నెలకు 3 నుంచి 5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాల్ని ఏజెన్సీ పిచ్చేసేయగలరు అనుకుంటే కష్టం. కొన్ని కంట్రీస్ లైక్ లక్సెంబర్గ్,
తర్వాత ఇంకా మన ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్ అక్కడ లోకల్ ఏజెన్సీస్తో పనిచేస్తాయి కానీ అబ్రాడ్ కన్సల్టెన్సీస్తో చేయరు. చాలామంది మన ఇండియాలో కూడా అటు నార్త్ ఇండియాలో ఇటు సౌత్ ఇండియాలో కూడా మేము చేసేస్తాము, మీకు శాలరీ డిడక్షన్ పెట్టిస్తాము అది ఇది అని చెప్పి మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు. శాలరీ డిడక్షన్ అనేది పెద్ద బూతు. యూరోప్లో శాలరీ డిడక్షన్ చేస్తే ఎంప్లాయర్ మీద కేసు అవుతుంది. సో శాలరీ డిడక్షన్ అనే మాటలు మీరు నమ్మొద్దు. అడ్వాన్స్ మీరు రిపీటెడ్ ఏజెన్సీ అయితే వాళ్ళు మంచి ఏజెన్సీస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండి వాళ్ళ ట్రాక్ బాగుంటే మీరు కట్టినా ఓకే. యూరోప్లో జాబ్స్ ఎలా జరుగుతాయంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్తో పాటు మీరు ఎంప్లాయర్కి నచ్చితే వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయర్ అయితే అన్నీ ఫ్రీగా జరుగుతాయి. వాళ్ళు ఓన్లీ ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు వాటిని తీసుకుని వెళ్ళి ఈ బిఎఫ్ఎస్ అపోస్తులు ఇవన్నీ చేయించి వీసా ఫీజు కట్టుకొని మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకొని ఇటనరీ టికెట్స్ వేసుకొని మీరు వీసా అప్లై చేయాలి. అంబాసిడర్కి ఇష్టమైతే వీసా ఇస్తాడు. ఒకవేళ అంబాసిడర్కి ఏమైనా డౌట్లు అనిపిస్తే కనుక రిఫ్యూజ్ చేస్తాడు. దాన్ని మీరు సెకండ్ అటెంప్ట్ కూడా మీరు వెళ్ళొచ్చు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుంటే మీ వైపు నుంచి ఏం మిస్టేక్ లేదు, ఎంప్లాయర్ నుంచి ఏం మిస్టేక్ లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు సెకండ్ అటెంప్ట్ చేయాలి. సెకండ్ అటెంప్ట్ వితిన్ 14 డేస్లో చేయాలి. దానికి ఫీజు మళ్ళీ మీరు కట్టుకోవాలి. ఇటనరీ టికెట్స్ మీరు మళ్ళీ వేసుకోవాలి. పాత ఇన్సూరెన్స్, పాత పోలీస్ క్లియరెన్స్ ఇవన్నీ సరిపోతాయి. బట్ ఏజెన్సీస్ కనుక మీకు ఇస్తే, సో ఏజెన్సీస్ ద్వారా ఎలా జరుగుతాయంటే ఆఫర్ లెటర్కి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసినందుకు పేపర్ యాడ్ వేసినందుకు మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు. ఆ తర్వాత వర్క్ పర్మిట్ కూడా అక్కడ లోకల్ కంపెనీ ఎక్కడైతే రిజిస్టర్ అయిందో ఆ మున్సిపాలిటీలో మీ పాస్పోర్ట్స్ రిజిస్టర్ చేసి వర్క్ పర్మిట్ రైజ్ చేస్తారు. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదని మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాం అని చెప్పి. దీని అంతటికి ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులన్నీ కూడా మీ దగ్గర యూరోలలో వాళ్ళు తీసుకుంటారు. అప్పుడే మీకు ఆఫర్ లెటర్ కానీ వర్క్ పర్మిట్ కానీ వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత మీరు ఈలోపు పోలీస్ క్లియరెన్స్ అపోస్తులు చేయించుకోవాలి. ఏ దేశం అయితే మీరు వెళ్తున్నారో ఆ దేశం ఎంబసీతో అపోస్తులు అంటే మీ పాస్పోర్ట్ ఒరిజినల్ అని, మీ పీసీసీ ఒరిజినల్, మీరు చదువుకున్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపోస్తులు చేసి ఇస్తుంది. దాన్ని అపోస్తులు అంటారు. ఇవన్నీ చేసుకొని రెడీగా ఉన్న తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవాలి విఎఫ్ఎస్ది లేదా ఎంబసీది. ఇవి తీసుకున్న తర్వాత ఇవి తీసుకోవడానికి కొన్ని బ్లాక్ చేసి ఉంటాయి. విఎఫ్ఎస్ బ్లాక్ చేసి ఉంటే కొనుక్కోవాలి. మనం కొనుక్కొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక మీ ఏజ్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్, మీ వీసా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్కి ఎంత డబ్బులు అవుతాయి 9,000 నుంచి 16,000 దాకా అవుతాయి. అవి తీసుకోవాలి మీరు. అది తీసుకున్న తర్వాత ఇటనరీ టికెట్స్ మీరు ముందే ఏ రోజైతే వెళ్తున్నారో ఆ రోజు 1 గంట ముందు విఎఫ్ఎస్ లోపలికి వెళ్ళే గంట ముందు ఇటనరీ టికెట్స్ చూపించాలి. ఎందుకంటే అవి మీరు ప్రజెంట్ చేసిన దగ్గర నుంచి ఎంబసీకి వెళ్ళేదాకా లైవ్లో ఉండాలి. సో ఒకవేళ షార్ట్ టర్మ్ వీసా అయితే అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ వీసా అయితే సింగిల్ టికెట్ తీసుకోవాలి. అక్కడ మెయిన్ ఎంప్లాయరు అకామిడేషన్ మీకు ఇస్తున్నాడా లేదంటే మీకు ఏమైనా అకామిడేషన్ ఉందా అనే ప్రూఫ్స్ చూపించాలి. మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి. అంటే ఒకవేళ మీరు వెళ్ళేది వర్క్ పర్మిట్కి అయితే జస్ట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఏదో కొంత అమౌంట్ ఉంటే సరిపోతుంది. లిటిల్ లక్షల్లో కోట్లల్లో కాకుండా. అదే మీరు విజిట్ వీసా అయితే మీకు తెలుసు, మీకు చెప్తారు ఏజెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి దాన్ని బట్టి. మెయిన్ వర్క్ పర్మిట్కి వెళ్ళే వాళ్ళు అకామిడేషన్ ప్రూఫ్ చూపించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలి, తర్వాత మీ రెసిడెన్స్ యొక్క ట్యాక్స్ ఉండాలి. అంటే మీరు రిటర్న్ వస్తారనే నమ్మకానికి ట్యాక్స్ ఉండాలి, మీ ట్రాక్ రికార్డ్ ఉండాలి. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషను, మీ ఎక్స్పీరియన్స్ రిలయబుల్ అయి ఉండాలి, అంటే సూట్ అయి ఉండాలి. తర్వాత ఎంప్లాయర్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్, వర్క్ పర్మిట్, పోలీస్ క్లియరెన్సు, ఈ ఇన్సూరెన్సు, ఇంకా ఫొటోసు. సో ఇవన్నీ మ్యాచ్ అయితే వాళ్ళు తర్వాత ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్, ఎంప్లాయర్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉండాలి. ప్లస్ మీ ఆఫర్ లెటర్లో ఏముందనేది మీకు తెలిసి ఉండాలి, మీరు చదువుకోవాలి. అక్కడ మీరు విఎఫ్ఎస్ బాంబే, ఇక్కడ ఢిల్లీలో ఎంబసీస్ ఉంటాయి. ఇక్కడ మీరు విఎఫ్ఎస్లో కెమెరాలో చూస్తారు వాళ్ళు మిమ్మల్ని. మీరు కెమెరాకి వెళ్ళి మీరు ప్యానిక్ అయితే వాళ్ళకి అక్కడ చూసి రిఫ్యూజ్ చేస్తారు. అంటే మీరు తెలిసిపోద్ది అక్కడ. అందుకే హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ విఎఫ్ఎస్కి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి. మీరు బిఫోర్ మీరు విఎఫ్ఎస్కి వెళ్ళడానికి ముందు మీ ఆఫర్ లెటర్ని మీరు చదువుకోండి. మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారు. సో కంపెనీకి వెళ్తున్నారు మీరు, ఆ కంపెనీ పేరు తెలియాలి. ఏ పొజిషన్లో వెళ్తున్నారు మీరు, మీ పొజిషన్ తెలియాలి. మీకు అకామిడేషన్ ఉందా, ఫుడ్ ఉందా, అది మీరు తెలుసుకోవాలి. వాళ్ళు అడిగితే మీరు చెప్పాలి. మీ శాలరీ ఎంత చెప్పగలగాలి. ముందు ఏం చేసేవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు చెప్పాలి. ఇవన్నీ మీకు తెలుసుంటే చాలు, వాళ్ళు నమ్ముతారు ఓకే ఇది పర్ఫెక్ట్ అని. అప్పుడు మీకు వీసా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చాలామంది ఎవరు చెప్పరు, మీకు తెలిసినయే. కానీ మీరు ఇది ధైర్యంగా ఉండి మీరు తప్పు చేయట్లేదు, మీరు కరెక్ట్గానే వెళ్తున్నాం అనేది ధైర్యాన్ని మీరు అంబాసిడర్కి మీరు బై కెమెరా చూపించగలిగితే మీకు పని అయిపోతుంది. ఓకేనా? ఇవన్నీ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూరోప్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీసాస్‌కి సంబంధించి నాకు దయచేసి కాంటాక్ట్ చేయండి. నేను మీకు ప్రతి వీడియోకి రెస్పాండ్ అవుతాను. ఓకే. జెన్యూన్ ఏదన్నా ఆఫర్స్ అవి ఉంటే నేను మీకు చెప్తూ ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ షార్ట్స్ వీడియోస్‌తో పాటు పోస్ట్స్ ఉన్నాయి కదా! POST పోస్ట్‌లో మనం రెగ్యులర్‌గా జాబ్స్ అవి పోస్ట్ చేస్తుంటాం. చూసుకోండి. అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.